ఏలూరు జిల్లా పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి ఘటనలో వేలు విరిగిపోయి ఉన్న పరిస్థితి సంతరించింది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ రవిచంద్ర ఆ వేలును మళ్లీ తిరిగి పునరుద్ధరించే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను పర్యవేక్షించి దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, నిందితులను గుర్తించి చట్టరీత్యా శిక్షిస్తామని వెల్లడించారు. మళ్లీ ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా తగు ముందస్తు చర్యలు తీసుకుంటామని సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. అది పెట్టడం జరిగింది. కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. అట్లాగే మళ్ళీ ఎప్పుడు కూడా ఇక్కడ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరా కూడా ఇప్పుడే ఈ విగ్రహానికి సపోర్ట్ చేస్తూ చుట్టూగా సీసీ కెమెరా కూడా పెట్టడం అనేది ఇప్పుడే జరుగుతుంది. అలాగే ఈ విగ్రహం యొక్క వేలు విరగడానికి ఎవరైతే కారకులై ఉన్నారో వారి మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి వారి మీద ఎవరనేది ట్రేస్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతటికి కూడా సహకరించినటువంటి జంగారెడ్డిగూడెం పట్టణ మన సోదరుల ఆనందశేఖర్ గారు, మిగతా మిత్రులు వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.